రైట్. కేకే గారు మీ ఒపీనియన్ ఏంటి? ఇప్పుడు మీరు 161 ఇచ్చారు కదా, బై ఎనీ ఛాన్స్ 130కో 135కో పడే అవకాశం ఉందా? అది 135 ఇంపాసిబుల్ పడదు సార్, పడే అవకాశం లేదు అసలు. 140 పైనే కానీ వరస్ట్ కేసు చెప్తున్నాను నేను. నేను చెప్పిన దానికి ఇంకొక 20 సీట్లు తగ్గాలంటే చాలా డిఫరెన్స్ వచ్చినట్టు. అంటే ఇప్పుడు సార్ చెప్పింది నేను యాక్సెప్ట్ చేస్తాను, ఎందుకంటే సర్వే కమిటీస్ ఆబ్వియస్గా ఎడ్జ్లు తీసుకున్నప్పుడు చాలా కన్సర్వేటివ్గా ఉంటాయి, చాలా జాగ్రత్తగా ఉంటాయి. ఆబ్వియస్గా నాకున్న విధానానికి మేము చేసే ప్యాటర్న్లో ఇంకొంచెం ఎడ్జ్ తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఆ ఎడ్జ్ లేదా ఎడ్జ్ కరెక్షన్స్లోనే ఆ డిఫరెన్స్ వస్తుంది. సో మా లెక్క ప్రకారం అయితే 140 తగ్గేదానికి అసలు ఆస్కారమే లేదు 100%. ఇప్పుడు కేకే గారు మిమ్మల్ని లేదా మన ఎస్జెడ్ రామ్మోహన్ రావు గారిని ఇద్దరిని కంబైన్ క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇద్దరికంటే సర్వేలు చేయడంలో సీనియర్ కదా ఆరా మస్తాన్, ఆయనకి ఎందుకు అందలేదు మరి ఇది? పైగా ఆయన రివర్స్ లో వైసీపీ గెలుస్తుందని కొద్ది మెజార్టీతోనే వైసీపీ గెలుస్తుందని ఇచ్చాడు ఆయన. ఆయనకు ఉన్న సీనియారిటీ మనందరికీ తెలుసు కాబట్టి సార్. తెలుగు రాష్ట్రాల్లో పైగా ఆరామ్ వస్తారంటే మామూలు ఎక్కువ మంది నమ్మి బిలీవ్ చేస్తారు కాబట్టి ఐఎమ్ 100% షూర్ ఆయన నెంబర్స్ ఇచ్చినవి ఎంతవరకు నిజమో కాదు అని 100% ఆయనకు తెలిసి ఉంటుందని నేను ఘంటాపథంగా చెప్పగలను సార్. అంటే ఎందుకంటే ఆయన ఆ ప్యాటర్న్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి ఎవరో చెప్పారంటే ఊహించారంటే అది కరెక్ట్ కాదు. ఆయన చెప్పిన ప్యాటర్న్ అది కరెక్ట్ కాదని ఆయనకి తెలిసి ఉంటుంది. నేను ఆయన్ని కమెంట్ చేయట్లేదు, ఆయనకే తెలిసి ఉంటుంది అంటున్నాను, దాంట్లో డౌట్ లేదు. ఎందుకంటే ఇటు వన్ సైడ్ ఉన్నప్పుడు కొంచెం 60-70 సీట్లు, ఇప్పుడు నాకు రామ్మోహన్ రావు గారికి మీరు చెప్పినట్టు ఒక 20 సీట్లు ఐ కెన్ యాక్సెప్ట్. ఎందుకంటే ఆయన ఏ విధంగా వెళ్ళి ఉంటారు, ఒక ఎడ్జ్లు లేదా ఓటింగ్ పర్సెంటేజ్లో మాకు వచ్చిన దానికి ఆయనకు వచ్చిన దానికి ఒక చిన్న 3-4-5% వచ్చిన డిఫరెన్స్ ఉన్నా అలా ఉండొచ్చు. కానీ ఈస్ట్ వెస్ట్ ఈస్ట్ ఎప్పటికీ కాదు సార్. ఇంత ఉన్నప్పుడు మిక్స్డ్గా ఉన్నప్పుడు అయ్యేదానికి ఆస్కారం ఉంటుంది, కానీ మిక్స్ కూడా లేదు. క్లియర్ కట్ గా ఉంది డిఫరెన్సెస్. మెజార్టీలు లేకపోతే నా సీట్ నంబర్స్ తేడా ఉండొచ్చు కానీ అసలు గెలుపులే మారిపోయే ఇది ఉండదు అనేది మీ ఇది. రైట్. ఎస్జెడ్ రామ్మోహన్ రావు గారు, ఈ ఆరా మస్తాన్ గారు ఇచ్చిన దాని మీద మీ